మూగజీవాల రక్షణ కల్పించాలనే సంకల్పంతో హైదరాబాద్ నగరం ఏకమైంది. ఈ సందర్భంగా వీధి కుక్కల పరిరక్షణ లక్ష్యంగా మూగజీవాల కోసం హైదరాబాద్ ఐక్యంగా పేరిట పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర అశోక్ నగర్ నుండి ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ వరకు కొనసాగింది. ఆశ్రా స్వాన్ రూప్ని సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది పౌరులు పాల్గొన్నారు. వీధి కుక్కలపై జరుగుతున్న హింస, నిర్లక్ష్యత ఇంకా ఆపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఫీడింగ్ చేస్తాం, 50 డాగ్స్ కి ఫీడింగ్, పోనీ 100 డాగ్స్ కి ఫీడింగ్. బట్ అది తగ్గాలి అంటే ఆ పాపులేషన్ ఓన్లీ వేస్ ఏబీసీ అండ్ న్యాచురల్ సరౌండింగ్స్ వాళ్ళు వదలాలి. షెల్టర్స్ లో పెట్టడం అనేది వాళ్ళని జైల్లో పెట్టినట్టు. మనం ఉండగలుగుతాం ఒక్కరోజు కూడా జైల్లో? ఇంత మంది రేపిస్ట్ తిరుగుతున్నారు, క్రిమినల్స్ తిరుగుతున్నారు, అన్ని ఎక్కడ చూసినా అక్కడ ప్రాబ్లమ్స్ చేసే వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళకి ఏం చట్టం లేదు, ఓన్లీ డాగ్స్. నిన్న ఫుట్బాల్ ప్లేయర్ ఎవరో వచ్చాడని డాగ్స్ ని అంతా గాయబ్ చేయడం. ఇదేంటి? ఇండియా క్లీన్ గా కనిపించాలి, అందుకే డాగ్స్ తీసేస్తే ఇండియా క్లీన్ అయిపోతుందా? ఏబీసీ సెంటర్స్ కి మూవ్ చేయాలి. ఫస్ట్ స్టెరిలైజేషన్ కి, దాని తర్వాత వ్యాక్సినేషన్ వేయాలి. వ్యాక్సినేషన్ వేసిన తర్వాత వాటిని పర్మనెంట్ గా షెల్టర్స్ కి మూవ్ చేయాలి. అంటే ఇంకా లైఫ్ లాంగ్ అవి చనిపోయేంత వరకు ఆ షెల్టర్స్ లోనే ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో సుప్రీంకోర్టు చెప్పిన దాంట్లో వాళ్ళు ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ చెప్పారు. స్టెప్ 1 ఏంటంటే, ఫస్ట్ అసలు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఇదన్నీ లిస్ట్ అవుట్ చేయండి. లిస్ట్ చేసి ఆ లిస్ట్ పబ్లిష్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టండి. దాని తర్వాత ఆ నోడల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, ఈ ఇన్స్టిట్యూట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో వాళ్ళ మేనేజ్మెంట్ తో కోఆర్డినేట్ చేసేసి ఫస్ట్ ప్రాపర్ ఫెన్సింగ్, వాల్స్ కట్టడం కానీ, కాంపౌండ్ వాల్స్ ఇవన్నీ చేయడానికి వాళ్ళని నోడల్ ఆఫీసర్స్ ని అపాయింట్మెంట్ చేయమని చెప్పారు.